దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఎటువంటి జూదాలు కానీ, కోడి పందాలు కానీ, అదేవిధంగా జంతు హింసను కానీ ఏమాత్రము ప్రోత్సహించడం కాదు. ఇది కేవలం మన పురాతన శాస్త్రమైనటువంటి కుకట శాస్త్రంలోని అంశాలను తెలియజేయడం మాత్రమే. ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంకే ఫార్మ్స్ ఇన్ఫర్మేటర్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు కోళ్ళకు సంబంధించిన వీడియోస్, ముఖ్యంగా కుకట శాస్త్రం ఆధారంగా ఏ రంగులు గెలుస్తాయి, ఏ రంగులు ఓడిపోతాయని జాముల ప్రకారం, నక్షత్రం ప్రకారం చాలా క్లియర్గా మన ఛానల్లో వివరించడం జరుగుతుంది. అంతకంటే ముందుగా మిత్రులందరికీ కూడా ఒక చిన్న మన విన్నపం ఏంటంటే, ఫ్రెండ్స్, మన ఛానల్లో సంక్రాంతి 3 రోజులకు సంబంధించిన కలర్ అప్డేట్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. చాలా ఫ్రీగా మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు ఎవరైనా సరే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ బటన్ని యాక్టివేషన్లో ఉంచుకోండి. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా మోటివేషన్గా, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ వీడియోస్ చేయడానికి మిత్రులు ఎవరైనా ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా మన వీడియోస్ని అయితే లైక్ చేయండి. ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 1/10/2025 ఫ్రెండ్స్. ఈరోజు నక్షత్రం ఏమి నడుస్తుంది, జాముల్లో ఏమి నడుస్తుంది, అదేవిధంగా దిక్కు ఎటువైపు మనం వదులుకోవాలని కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో సంక్రాంతికి సంబంధించి 3 రోజులు కూడా ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీగా వీడియోస్ అందిస్తున్నాం. కాబట్టి చూసి వెళ్ళిపోకుండా మిత్రులు షేర్ చేయండి మన మిత్రులకి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈరోజు కృతికా నక్షత్రం అనేది 1:41 వరకు కూడా, మధ్యాహ్నం 1:41 వరకు కూడా ఈ కృతికా నక్షత్రం అయితే కొనసాగడం జరుగుతుంది. తదుపరి కృతికా నక్షత్రం తర్వాత రోహిణి నక్షత్రం అయితే ప్రారంభం కావడం జరుగుతుంది. 1:41 తర్వాత ఈ రోహిణి నక్షత్రం ప్రారంభమవుతుంది. కాబట్టి నక్షత్రం ప్రకారం ఏ రంగులు గెలుస్తున్నాయి, జాముల ప్రకారం ఏ రంగులు గెలుస్తున్నాయి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా క్లియర్గా జాములకి, అదేవిధంగా నక్షత్రానికి సపరేట్గా వీడియోస్ అందించడం జరుగుతుంది. కాబట్టి మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు దిక్కు చూసినట్లయితే ఈరోజు కోడిని మనం పడమర వైపు నుంచి వదులుకుంటే విజయావకాశాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈరోజు కోడిని పడమర దిక్కు నుంచి వదులుకోవాల్సి ఉంటుంది. ఇక ఈరోజు మొదటి జాము చూసుకున్నట్లయితే ఉదయం 6:48 ప్రారంభమై మరి 9:12 వరకు కూడా ఈరోజు మొదటి జాము కొనసాగడం జరుగుతుంది. కాబట్టి జాముల ప్రకారం మనం ఏ కోడి గెలుస్తుంది, ఏ కోడి ఓడిపోతుందని ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక ఈ మొదటి జాములో మనం కోడి డేగనే ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. కోడి డేగనే ముసుగ్గా పెట్టుకొని విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఓన్లీ మనం చూపులు పెట్టుకొని విజయం సాధించాలి అనుకుంటే మనం పెట్టుకోవాల్సిన కోళ్ళు కోడి ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్ర అబ్బురాసులు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, శుద్ధ డేగలు, కోడి ఎర్ర నెమళ్ళు అనేటివి ఈ సమయంలో విజయావకాశాలు చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి మిత్రులందరూ తప్పకుండా ఈ మొదటి జాము ప్రకారం ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అవే రంగుల్ని పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే నల్ల కెక్కెరాలు, నల్లబొట్ల సీతువాలు, కాకి నెమలి పింగళాలు, నల్లకట్టు అబ్బురాసులు, సీతువాలు, శుద్ధ కాకులు. ఫ్రెండ్స్, ఇవి మొదటి జాము ప్రకారం ఓటమి చెందడానికి అధిక ఛాన్స్ ఉంది. కాబట్టి ఇవి ఓడిపోయే అవకాశం 99% ఉంటుంది. ఇక రెండో జాము చూసుకున్నట్లయితే ఉదయం 9:12 నుంచి మరి 11:36 వరకు కూడా ఈ రెండో జాము అయితే కొనసాగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ రెండో జాము ప్రకారం కాకినేమల్ని మనం ముసుగుగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ముసుగు పందంగా మనం కాకినేమల కోడిని పెట్టుకుంటే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఓన్లీ చూపులకు గెలిచే రంగులు కోడి కాకులు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, కోడి అబ్బురాసులు, నెమలి అబ్బురాసులు, అదేవిధంగా మైలా అబ్బురాసులు అనేవి ఈ సమయంలో విజయావకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి మిత్రులందరూ కూడా రెండో జాములో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కోళ్ళను పెట్టుకోండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే డేగ పోలాలు, శుద్ధ డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, శుద్ధ పింగళాలు, ఎర్రబొట్ల సీతువాలు, పసిమిగల సీతువాలు, అదేవిధంగా కోడి ఎర్ర కెక్కెరాలు, కోడి రసంగులు, సీతువా రంగులు ఈ రెండో జాము మొత్తం మీద కూడా ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులు తప్పకుండా ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అవే రంగుల్ని పెట్టుకోండి. విజయావకాశాలు అనేవి చాలా అధిక మోతాదులో ఉండే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఖచ్చితంగా జాములు ఫాలో అవ్వండి. అదేవిధంగా నక్షత్రాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. మీకు 99% విజయావకాశాలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి జాము నడుస్తుంది, ఒక్కోసారి నక్షత్రం నడుస్తుంది. కాబట్టి ఏది నడుస్తుందని 1-2 సార్లు చూసుకొని మీరు ఆ తర్వాతనే పందెం పెట్టుకుంటే మంచి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక మూడో జాము చూసుకుంటే 11:36 నుంచి మరి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా
ఈ జామ్ మూడో జామ్ కొనసాగడం జరుగుతుంది కాబట్టి ఈ జామ్ ప్రకారం కోడి పింగళ కోడి పింగళ రంగుని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. మూడో జామ్లో కోడి పింగళను ముసుగ్గా పెట్టుకోవాలి. ఇక చూపులకి మూడో జామ్లో చూపులకు గెలిచే రంగులు కోడికి ఎక్కిరాలు, కాకి పోలాలు, నల్లబొట్ల సీతువాలు, కోడి పోల అనే రంగులు ఇక మూడో జామ్లో గెలవడానికి అవకాశం ఉండగా ఓడిపోయే రంగులు చూస్తే శుద్ధ నెమళ్ళు, రసంగి డేగలు, నల్లకట్టి రసంగులు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్బురాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బురాసులు, శుద్ధ డేగలు ఇవన్నీ మూడో జామ్లో ఓటమి అధికంగా ఓడిపోవడానికి మరి ఛాన్స్ ఉన్న రంగులు కాబట్టి కుక్కటి శాస్త్రం ప్రకారం మనం చెప్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవి ఫాలో అవ్వండి. 99% అనేది విజయం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జాములు, నక్షత్రం, అదేవిధంగా దిక్కు, కోడి యాక్టివ్గా ఉందా లేదా, కోడి బలంగా ఉందా లేదా ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి దిక్కు నడుస్తుంది, ఒక్కొక్కసారి మరి జాము నడుస్తుంది, ఒక్కొక్కసారి నక్షత్రమే నడుస్తుంది. కాబట్టి మీరు అన్నీ చూడండి, నక్షత్రం ప్రకారం గెలుస్తున్నాయా, జాముల ప్రకారం నడుస్తుందని చూసి ఆ తర్వాత పందెం పెట్టుకోండి. విజయం అనేది తప్పనిసరిగా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నాలుగో జాము చూసుకుంటే సాయంత్రం 2 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 24 నిమిషాల వరకు కూడా మరి నాలుగో జామ్ అయితే కొనసాగడం జరుగుతుంది ఫ్రెండ్స్. నాలుగో జామ్లో మనం ముసుగ్గా పెట్టుకునే రంగు కాకిడేగ ఫ్రెండ్స్. కాకిడేగని మనం నాలుగో జామ్లో ముసుగ్గా పెట్టుకోవచ్చు. ఇక చూపులకు గెలిచే రంగులు చూస్తే ఎర్ర నెమళ్ళు, ఎర్ర పసిమి గల గౌడ్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర పోలాలు, పిసికబోర నెమళ్ళు, గౌడ నెమలి, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, నెమలి డేగలు, ఎర్రబొట్ల సీతువాలు ఇవన్నీ కూడా మరి ఈ నాలుగో జామ్లో గెలవడానికి అవకాశం ఉన్న రంగు. ఇక ఓడిపోయే రంగులు చూస్తే తెల్ల నెమళ్ళు, తెల్ల కెక్కెరాలు, నెమలి కెక్కెరాలు, కోడి పింగళాలు, కోడి మైలాలు, కోడి పసుపు రంగు అబ్బురాసులు అనేటివి మరికి ఈ సమయంలో ఓటమి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అవే రంగులు మీరు ఈ జాముల ప్రకారం పెట్టుకోండి. మీకు మీ కోడిని విజయం రావాలంటే ఖచ్చితంగా జాములు ఫాలో అవ్వాలి. కాబట్టి ఈ జాముల ప్రకారం పెట్టుకోండి, విజయం అనేది సాధించండి ఫ్రెండ్స్. ఇక చివరిగా ఐదో జాము చూసినట్లయితే సాయంత్రం 4 గంటల 24 నిమిషాల నుంచి మరి 6 గంటల 40 సారీ ఫ్రెండ్స్ 48 నిమిషాల వరకు కూడా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో మనం ముసుగ్గా పెట్టుకునే రంగు ఎర్ర నెమలి పింగళాన్ని మనం ముసుగ్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా చూపుల విషయానికి వస్తే నెమలి పింగళాలు, నెమలి కెక్కెరాలు, శుద్ధ నెమళ్ళు, పశ్చిమగల సీతువాలు, ఎర్రబొట్ల సీతువాలు, డేగ పింగళాలు ఇవన్నీ ఐదో జామ్ ప్రకారం విజయావకాశాలు ఉన్నటువంటి రంగులు. కాబట్టి మీరు ఈ రంగులు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి రంగులు అనేవి ఓడిపోయే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కోడి కాకి, శుద్ధ కాకి, నలుపు మించిన డేగలు, చింతపండు డేగలు, కోడి కాకి డేగలు అనేవి ఇక ఐదో జామ్ మొత్తం మీద ఓడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మిత్రులు ఖచ్చితంగా ఏ రంగులు అయితే గెలుస్తున్నాయో అవే రంగు కోళ్ళను మీరు పెట్టుకోండి. విజయం అనేది పక్కాగా మనకి వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మన ఛానల్లో సంక్రాంతికి సంబంధించి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మిత్రులు ఎవరైనా సరే ఇంకా చూడకపోతే ఆ వీడియోస్ని వెంటనే చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్కి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది చాలా అంటే చాలా మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియోస్ మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి చూసి వెళ్ళిపోకుండా మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్ బాయ్, జై హింద్.